Express, an international courier service. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదని, తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి బాగా వ్యాపించిందనే ప్రచారం చాలా తప్పని రాష్ట్ర సీఎం కె చంద్రశేఖరరావు అన్నారు. ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక రుగ్మతలను కూడా సంపూర్ణంగా రూపుమాపాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. డ్రగ్స్ కేసుపై ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం, సరఫరా వ్యాప్తి చెందకుండా మొగ్గలోనే తుంచేయడం కోసం లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు సీఎం వెల్లడించారు. డ్రగ్స్ అమ్మడం నేరం కానీ తీసుకునే వాళ్ళని కేవలం బాధితుల్లానే చూస్తామన్నాడు కేసీఆర్. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు నేరస్తులు కారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న అకున్ సబర్వాల్ మాట్లాడుతూ డ్రగ్స్ అమ్మడం, తీసుకోవడం, ప్రోత్సహించడం కూడా నేరం అని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ అయితే డ్రగ్స్ కేసులో ఎవరిని వదలొద్దని కఠిన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు అంతా తూచని తేలిపోయింది. కొన్ని రోజులుగా టాలీవుడ్ బడా వ్యక్తుల నుండి కేసీఆర్ కి హెచ్చరికలు వెళ్లాయి అంటున్నారు. డ్రగ్స్ వల్ల మా పరువు పోతుందని, తెలంగాణలో మాకు రక్షణ లేదు, పరిస్థితుల్లో మార్పు రాకపోతే ఆంధ్రాకి వెళ్లిపోతామని సంకేతాలు పంపిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రూట్ మార్చి దారిలోకి వచ్చాడని సినీ వర్గాలు అనుకుంటున్నారు. ఇప్పటి వరకు విచారించిన వారందరినీ బాధితుల్లా చూసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి డ్రగ్స్ వాడకుండా ఉండాలి అని చెప్పి వదిలిస్తారంట. వారిపై ఇంకా ఎలాంటి కేసులు వేయబోమని చెప్పారు సీఎం కేసీఆర్.